హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చేతి చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటినే చేతి పకోడీ అని కూడా అంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. సింపుల్గా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దీంట్లో 4 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ 4 కప్పుల బియ్యం పిండి వచ్చేసి వెయిట్లో సుమారుగా 1/2 kg 500 grams ఉంటుంది. ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1/2 కప్ పచ్చెనపప్పు, మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ పచ్చెనపప్పుని శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోండి. 1/2 kg బియ్యం పిండికి అల్లం ముక్క చూడండి, ఇంత ముక్క, ఇది వెయిట్లో వచ్చేసి 25 grams ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి నేను పెద్దవి 10 తీసుకున్నాను. ఇవి వచ్చేసి వెయిట్లో 60 grams ఉన్నాయి. వీటిని కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న బియ్యం పిండిలో 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే బటర్, వెన్న వచ్చేసి నేను 80 grams తీసుకున్నానండి. అదే కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ కంటే తక్కువ, 1/4 కప్ 1/4 కప్ కంటే ఎక్కువ వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 80 grams ఉంది. 80 నుంచి 100 grams వరకు వేసుకోవచ్చు వెన్న. మీకు ఇంకా నోట్లో వెన్నలా కరిగిపోయేలా కావాలనుకుంటే 100 grams వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒక 80 grams వేస్తున్నాను. అదే స్పూన్స్లో అయితే 5 టేబుల్ స్పూన్స్ వెన్న వేసుకోవాలి. ఈ వెన్నని పిండికి బాగా పట్టించాలి. ఎంత బాగా కలుపుకుంటే ఈ చెక్కలు అంత క్రిస్పీగా వస్తాయి. చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. బియ్యం పిండి అయితే నేను పొడి పిండితోనే చేస్తున్నానండి. మీరు తడి పిండితో అయినా చేసుకోవచ్చు, పొడి పిండితో అయినా చేసుకోవచ్చు. బయట మనం మార్కెట్లో కొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. పిండిని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి చూడండి, వెన్న పట్టించాక ఈ విధంగా కొంచెం ఆయిలీగా ఉంటుంది. అలాగే మనం కొంచెం పిండి నొక్కి చూస్తే చక్కగా మనకి ముద్ద కట్టాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే వెన్న కరెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువేమీ అవ్వదు. అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి. ఇంకా 5-6 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇంకా 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 8 నుంచి 10 వరకు లవంగాల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. రోట్లో వేసేసి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. చేతి చెక్కలకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. తప్పకుండా అయితే వేసుకోండి. ఇవి లవంగాలు వేస్తే అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే 1 గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావుగా వేసుకోండి. వేసుకునేటప్పుడు విడివిడిగా చేసి వేసుకోండి, ఎక్కువ వద్దు. 1 గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండవేమో అనుకోకండి, చక్కగా నిల్వ ఉంటాయి. మామూలుగా మనం పప్పు చెక్కలు చేసుకుంటాం కదా, అవి ఎలా నిల్వ ఉంటాయి, ఇవి కూడా అలాగే నిల్వ ఉంటాయి. మీరు ఉల్లిపాయలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సేమ్ రెసిపీ స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. వేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. లవంగాలు, ఈ ఉల్లిపాయ ముక్కల వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మామూలు నీళ్ళేనండి, వేడి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే. కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అలానే మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ సాఫ్ట్గా కలుపుకోవద్దు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. చేతి చెక్కలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని వెనక వైపున కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. పెద్దదైతే ఒక ప్లేట్ తీసుకోండి, చిన్నవైతే 2 ప్లేట్లు గ్రీస్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని, పిండి మరీ ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం పిండి తీసుకుని చూడండి, ఈ విధంగా పొడవుగా రోల్ చేయాలి. పొడవుగా రోల్ చేసిన తర్వాత చేత్తో చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే మరీ లావుగా చేసేది, కొంచెం లైట్గా మందంగా ఉండేలాగా చేసుకోవాలి. మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, పెద్ద కష్టమేమీ కాదు. పప్పు చెక్కల కంటే కూడా ఇది చేసుకోవడమే చాలా ఈజీ. ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకున్నామంటే ఇవి వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒక వాయికి సరిపడా చేసేసుకొని నూనె కాగిన తర్వాత నిదానంగా నూనెలోకి వేసేసుకోవాలి. మనం ప్లేట్కి నూనె రాసాం కదా, ఈజీగానే జారిపోతాయి. లేదు డైరెక్ట్గా నూనెలో వేయడం కష్టం అనుకుంటే ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు. నూనెకి సరిపడా వేసేసుకోండి. నేనైతే 2 ప్లేట్లలో చేసి పెట్టేసుకున్నాను. ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి నూనెకి సరిపడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. ఇవి బాగా కాలిన తర్వాత గరిటతో మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. ఇవి కొంచెం తక్కువ మంటలో వేగితేనే మీకు లోపల వరకు కూడా చక్కగా ఉడికి క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఇవి వేగేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. పప్పు చెక్కలు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, ఈ చేతి చెక్కలు అయితే ఒక్కళ్ళమే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ డ్రైన్ చేసేసుకుని జాలిగిన్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చేతి చెక్కలన్నీ చేసుకోవాలి.
అంతేనండి, క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చేతి చెక్కలు లేదంటే చేతి పకోడీ రెడీ అయిపోయాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చేతి చెక్కలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.